భారతదేశ జాతీయ జెండా త్రివర్ణ పతాకం మనందరికీ గర్వకారణం. స్వాతంత్ర పోరాటంలో మన దేశం చేసిన త్యాగాలకు పోరాటానికి ఇది ఒక నిదర్శనం. ప్రతి స్వాతంత్ర దినోత్సవం రోజున మన ప్రధానమంత్రి ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి స్వాతంత్ర సమరయోధులను స్మరించుకుంటారు. 3 రంగులు మధ్యలో అశోక చక్రం ఉండే జాతీయ జెండాను చూడగానే దేశ గొప్పదనం గుర్తుకొస్తుంది. ఈ త్రివర్ణ పతాకం వెనుక చాలా చరిత్ర ఉంది. మన జాతీయ జెండా రంగుల నుంచి అశోక చక్రం వరకు కొన్ని ఆసక్తికరమైన విషయాలు చూద్దాం. మన మువ్వన్నెల జాతీయ జెండాను రూపొందించింది పింగళి వెంకయ్య అనే విషయం తెలిసిందే. నిజానికి ఈ జెండాను ఆయన 1921లో రూపొందించారు. అప్పుడు ఆయన రూపొందించిన జెండాలో ఎరుపు, తెలుపు, ఆకుపచ్చ రంగులు ఉండేవి. ఈ జెండా స్వాతంత్రోద్యమ కాలంలో ప్రతి భారతీయుని చేతిలో ఉండేది. జెండా చేత పట్టుకొని బ్రిటిష్ పాలకులపై భారత ప్రజలు తిరుగుబాటు చేశారు. ఈ జెండాకు కొన్ని మార్పులు చేసి అధికారికంగా మన దేశ జెండాగా ప్రకటించిన సంవత్సరం 1947. అంటే స్వాతంత్రం రావడానికి కొద్ది రోజుల ముందు ప్రస్తుతం భారత జాతీయ పతాకంగా నిలిచిన జెండాకు తుది రూపు ఇచ్చారు. ఢిల్లీలో 22 జూలై 1947 జరిగిన రాజ్యాంగ సభ్యుల సమావేశంలో పండిట్ జవహర్లాల్ నెహ్రూ స్వాతంత్ర భారతదేశం కోసం జెండాను స్వీకరించాలని ప్రతిపాదించారు. ఈ సమావేశంలో జెండా విషయంలో పెద్ద చర్చ జరిగింది. చివరికి స్వాతంత్రోద్యమంలో ప్రజల చేతిలో ఆయుధంలా నిలిచిన పింగళి వెంకయ్య రూపొందించిన మువ్వన్నెల జెండాను కొద్దిపాటి మార్పులతో భారత జాతీయ జెండాగా రాజ్యాంగ సభ ఆమోదించింది. అయితే 1921లో పింగళి వెంకయ్య గాంధీజీని కలవడానికి వెళ్ళినప్పుడు జెండాలో తెల్లని రంగును చెరకాను ఉంచమని సలహా ఇచ్చారు. తెలుపు రంగు భారతదేశంలోని మిగిలిన మతాలను చెరక స్వదేశీ ఉద్యమాన్ని సూచిస్తుంది. 1923లో నాగ్పూర్లో జరిగిన శాంతియుత నిరసన సందర్భంగా వేలాది మంది ప్రజలు ఈ జెండాను చేతిలో పట్టుకున్నారు. సుభాష్ చంద్రబోస్ 2వ ప్రపంచ యుద్ధంలో కూడా ఈ జెండాను ఉపయోగించారు. అయితే జెండా రంగులను మతంతో అనుసంధానించడంపై వివాదం నెలకొంది. చాలా మంది ప్రజలు స్పిన్నింగ్ వీల్ కు బదులుగా జాపత్రిని జోడించాలని డిమాండ్ చేయడం ప్రారంభించారు. అయితే చాలా మంది ప్రజలు జెండాకు మరో ఓచర్ రంగును జోడించాలని డిమాండ్ చేయడం ప్రారంభించారు. జెండాకు పసుపు రంగును చేర్చాలని లేదా అన్ని మత చిహ్నాలను తొలగించాలని సిక్కులు డిమాండ్ చేశారు. 1931లో కాంగ్రెస్ ఈ జెండాను తన అధికారిక జెండాగా గుర్తించింది. దేశానికి స్వాతంత్రం ప్రకటించినప్పుడు స్వాతంత్ర భారతదేశం యొక్క జెండా ఏమిటి అని భారతీయుల ముందు ఒక ప్రశ్న తలెత్తింది. ఈ ప్రశ్నకు సమాధానం కోసం 1947లో ఈరోజు రాజ్యాంగ సభ సమావేశం జరిగింది. దీనిలో జెండా మధ్యలో స్పిన్నింగ్ వీల్ స్థానంలో అశోక చక్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పై భాగంలో ఎరుపు రంగుకు బదులు కాషాయం రంగు చేర్చారు. ఈ రంగు బలం, ధైర్యాన్ని సూచిస్తుంది. నిజం, శాంతి కోసం మధ్యలో తెలుపు, అదేవిధంగా చివరిలో ఆకుపచ్చ నేల పర్యావరణంతో మన సంబంధాన్ని సూచిస్తుంది. జెండా మధ్యలో అశోక చక్రం ధర్మ చట్టానికి చక్రం. అదేవిధంగా ఇది ఉద్యమానికి చిహ్నం కూడా. ఇది కదలిక, జీవితం, స్తబ్దత, మరణం అని సూచిస్తుంది. అప్పటి నుండి భారత జెండాలో ఎటువంటి మార్పు లేదు. ఇక మన జెండాను పౌరులు ప్రదర్శించే విషయంలో కొన్ని పరిమితులు అప్పట్లో విధించారు. భారత పౌరులు జాతీయ పండుగ మినహా మరే రోజున తమ ఇళ్లలో, దుకాణాలలో జాతీయ జెండాను ఎగరవేయడానికి వీలు లేదు. అయితే 2002లో ఇండియన్ ఫ్లాగ్ కోడ్లో మార్పులు చేశారు. ఇప్పుడు ప్రతి భారతీయ పౌరుడు తన ఇల్లు, దుకాణం, కర్మాగారం, కార్యాలయంలో ఏ రోజునైనా జాతీయ జెండాను గౌరవంగా ఎగరవేయొచ్చు.